ఇది పేజీ కలర్ అనేది కూడా మనకి ఎక్కువ కలర్స్ కావాలి, ఇంకా డిఫరెంట్ కలర్స్ కావాలనుకోండి, అప్పుడు పేజీ కలర్లోకి వెళ్ళేసి ఫిల్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయగానే. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసులలో వీటి గురించి మనం నేర్చుకున్నాం. గ్రేడియంట్, టెక్స్చర్స్, ప్యాటర్న్, పిక్చర్స్ అని గురించి కూడా మనం లాస్ట్ క్లాసులో నేర్చుకున్నాం. ఒకవేళ ఆ క్లాసులు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ క్లాస్ ఒకసారి చూడండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ 1 కలర్ అని వచ్చింది. 1 కలర్ అంటే ఓన్లీ ఒకటే కలర్ అనేది మనకి ఇక్కడ రావటం జరిగింది. ఇప్పుడు 2 కలర్స్ కావాలనుకుంటే 2 కలర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 కలర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అనేది మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కింద నేను ఈ కలర్ పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇందుట్లో మనకి ఇక్కడ 4 బాక్సులు ఉన్నాయి. 4 బాక్సులలో కూడా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. ఒకవేళ మనకి ఈ బాక్స్లో ఉన్న స్టైల్ కావాలనుకుంటే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే చేయండి. ఇలా పేజీ కలర్